నమస్తే మొత్తానికి ఎట్లున్నారని అందరు బాగున్నారనుకుంటారు. వెల్కమ్ టు అక్షరం లక్షణం. కాకపోతే నిన్న సాయంత్రం చూసి దగ్గు ఇట్లా మళ్ళీ రాత్రి అంతా బీభత్సంగా వచ్చేసిన దగ్గు, చాలా దగ్గు వచ్చింది. దాని దిక్కెళ్ళి హాస్పిటల్ చూద్దామని హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ లేట్ అయిపోయింది, చాలామంది ఉండే కాబట్టి 1:30-2 అవుతుంది. మళ్ళీ మధ్యాహ్నం పూట మళ్ళీ ఎండలో ఎందుకు అని చెప్పి ఇంకా రెస్ట్ తీసుకోమని అయితే తీసుకున్నా. కాకపోతే ఫుల్ దగ్గన ఇక 2 ఇంజక్షన్లు పడ్డాయి. దాని తర్వాత కొద్దిగా సిట్ రైట్ అయింది. అట్లా అని ఇక పోయేటప్పుడు మనకి పాలిష్, డాష్బోర్డ్ పాలిష్ మొత్తం మైలమైలా కనిపిస్తుంది. అంటే మొత్తం ఎట్లా అంటే దుమ్ము లెక్క అనిపిస్తుండే. దాని దిక్కులు ఏం చేసిన అంటే 100 రూపాయలు పెట్టినా, ఇంకో ఇది తీసుకున్నా. అది డాష్బోర్డ్ పాలిష్ అంట. మొత్తం క్లీన్ చేసిన, మొత్తం మీకు వీడియో పెడతాను. మొత్తం క్లీన్ చేసి పెట్టేసిన బండి. ఇప్పుడు కొత్త జర వేరే చెప్తున్నా కదా, బండి పైన కూడా డిపెండెంట్ ఉంటుందా అంటే లోపల కూర్చున్న తర్వాత మనకు పాజిటివ్ వేస్ కూడా రావాలి. అట్లా అని చెప్పి మొత్తం క్లీన్ చేసిన. కాకపోతే ఒక సెంట్ అది దొరుకుతుంది 100 రూపాయలు, అది ఒకటి తెచ్చుకుంటే మొత్తం లోపల మనం కూర్చుంటే కూడా జర ఫ్రెష్నెస్ అనేది రావాలి. ఎందుకంటే దాని దుమ్ము ఉండే వల్ల ఏమవుతుందని తుడిచిన తర్వాత కూడా మొత్తం మళ్ళీ దుమ్ము లెక్క అనిపిస్తుంది. ఇక పాలిష్ కొడుతుంది. ఇక మనకి దగ్గర చెప్తున్నా కదా, 1 month దాకా పాలిష్ ఉంటుంది. దాని తర్వాత బట్టతో తుడిస్తే క్లీన్ అవుతుంది. కానీ పాలిష్ ఎగిరిపోతా అంటే 1 month తర్వాత ఎగిరిపోతుండొచ్చు మేబీ. కాకపోతే ఇది చాలా ఉంది, ఇంకా మేబీ 25% కూడా కాలేదు కూడా. ఇంకా 5-6 సార్లు అయితే కంపల్సరీ వస్తుందన్న. 1 సంవత్సరం దాకా వస్తుండొచ్చు, మేబీ 1 సంవత్సరం 6 నెలల దాకా అయితే వస్తుండొచ్చు ఇది. అది కాకపోతే అర్నింగ్ అయితే ఏం లేదని నాకు చెప్తున్నా కదా. హెల్త్ చెప్తున్నా, లాస్ట్ సంక్రాంతి నుంచి నాకు ఎందుకో ఏమో హెల్త్ సరిగ్గా ఉండట్లేదన్న, అసలు బాగుండట్లేదు. మళ్ళా బయట ఫుడ్ అయితే బయట కొద్దిగా ఎక్కువ తింటున్నా అనిపిస్తుంది. అంటే బయట ఎక్కువ తినా అంటే ఇడ్లీలు కానీ ఏదైనా కానీ బయట ఫుడ్ ఎక్కువ అనిపిస్తుంది. ఇంకేదంటే టైం పైన తింటలేదు కదా. ఎట్లా అంటేనా, కస్టమర్ ఉంటే మనం తినబుద్ధి కాదు. అట్లా అని నేను టైం పైన తింటలేను మ్యాక్సిమం చెప్పాలంటే. కాకపోతే దయచేసి మీరు అందరు డ్రైవర్ అన్న మాత్రం ఒక టైం ఫిక్స్ చేసుకొని, అక్కడ కస్టమర్ ఉంటే డ్రాపింగ్ అయిపోయిన తర్వాత చేసినా మళ్ళీ కంటిన్యూ బుకింగ్ వస్తుందంటే, అచ్చా వేరే లొకేషన్లలో పోయి మీకు బుకింగ్లు రావు ఆ లొకేషన్లో అంటే మాత్రం ఆన్ బుకింగ్ రాగానే వెళ్ళిపోండి. కానీ ఈ బుకింగ్ అక్కడ ఏరియాలో ఉంటాయి, కంపల్సరీ బుకింగ్ దొరుకుతాయి అంటే మాత్రం ప్లీజ్ దయచేసి టైం పైన మాత్రం తినండి. ఎందుకంటే అన్న మనం ఇప్పుడు సంపాదిస్తున్నాం, మళ్ళీ రేపటికి హాస్పిటల్కి పెడుతున్నాం. మనం హాస్పిటల్కి పోతే 500-600 ఫీజులు గోళీలు అనగా చేసిన కష్టం అంతా దాంట్లోనే పోతుందన్న. చెప్తున్నాము. ఇప్పుడు చూడండి, లాస్ట్ 1 week నుంచి అసలు సఫర్ అవుతున్నా కదా, దమాక్ ఖరాబ్ అవుతుంది. అదే మన ఫుడ్ కూడా కావాలన్నా, ఫుడ్తో పాటు జర ఏమంటే ఫ్రూట్స్ గిట్లా తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే మనం సంపాదిస్తున్న తిండి గురించి, తిండి లేకుండా పని చేయడం అయితే కరెక్ట్ కాదనిపిస్తుంది. కాకపోతే మీరు ఆలోచించారా, మీకు ఎందుకు చెప్తున్నా అంటే నేను సఫర్ అవుతున్నానా. ఇప్పుడు చెప్తున్నా మనకు హెల్త్ ఇష్యూస్ వస్తే చాలా డేంజరు. అందుకే మీకు చెప్తుంటా, దయచేసి బయట ఫుడ్ ఎంత అవాయిడ్ చేస్తే అంత. కాకపోతే మెయిన్ ఈ నూడిల్స్, మంచూరియాలు ఉంటాయి కదా బయటవి, మా ఫాస్ట్ ఫుడ్ మాత్రం కొద్దిగా అవాయిడ్ చేయండి. కొద్దిగా కాదు, మొత్తానికి అవాయిడ్ చేయండి. ఏం సోర్స్ లేకపోతే మాత్రం అది తినండి తప్ప ఇంకేం లేదు. ప్లీజ్ అన్న, మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మన హెల్త్ బాగుంటేనే మన బండి గిట్లా మొత్తం నడిపేయగలుగుతాం, మన ఫ్యామిలీ కూడా డిపెండ్ ఉంటుంది కాబట్టి. ఓకేనా. ఇంకా అర్నింగ్ కూడా చెప్తారా. ఇంకా నేనైతే ఇవాళ అయితే ఆన్ చేయలేదు, పోలేదు. కాకపోతే ఇప్పుడు ఫ్రీ అయినా. 8 గంటలకు ఇప్పుడు దగ్గర 6 కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఫ్రీ అయినా. జర ఇంగ్లీష్ చేయగానే మనకు నిద్ర వచ్చినట్టు అయింది, పండుకున్న. అయితే ఇప్పుడు లేచినాను, అది కూడా సాయంత్రం అయింది. పోదాం అనుకుంటాం కానీ ఇంట్లో ఏమంటారు, ఎందుకు అనవసరంగా అంటే ఉట్టినే మళ్ళీ ఇంగ్లీష్ ఇచ్చారు, మళ్ళీ దగ్గు, మళ్ళీ ఎందుకు అనవసరం ఒక్కరోజు రెస్ట్ తీసుకుని రేపటి నుంచి మళ్ళీ కంటిన్యూ కొట్టమని. అది కాకపోతే నేను ఎక్కువ రిక్వెస్ట్ చేస్తున్నానంట, దయచేసి టైం పైన మాత్రం తినండి ప్లీజ్. ఇది ఒకటి నేను మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా. టిఫిన్ బాక్స్ పెట్టుకుంటారా, ఏం చేసుకుంటారా నాకు తెలియదు, కానీ టైం మాత్రం టైం పైన తింటేనే హెల్త్ బాగుంటున్నా. ప్లీజ్ నాளைకి మాత్రం చేయకండి. ఇక బుకింగ్లు అంటే గిరాకు ఉన్నాడు కదా కొట్టేద్దాం, ఇంకో మళ్ళీ బుకింగ్ అయిపోయి మళ్ళీ ఆశకి ఇంకో బుకింగ్ తీసుకోండి, అది మాత్రం చేయకండి ప్లీజ్. మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా. ఇంకేదో చెప్పాలనుకున్నా, మర్చిపోయినా. అదేనా. కాకపోతే ఇది కార్ గురించి ఆలోచిస్తున్నానా, ఏమైతే చూద్దాం, తీద్దాం అనుకుంటున్నా. కానీ మళ్ళీ అమౌంట్ ఎందుకు, మళ్ళీ అమౌంట్ పరిశాన్, మళ్ళీ టెన్షన్, మళ్ళీ ఎందుకు. కాకపోతే పెట్రోల్ సిఎన్జి ఫిట్ చేయించేస్తేమో మళ్ళీ దానికి మళ్ళీ 60,000-50,000 వేలు కావాలి. మళ్ళీ అది ఎంతవరకు వస్తుంది ఏందో తెలియదు. మళ్ళీ దాంట్లో పేపర్ కూడా అప్రూవల్ ఇవ్వాలంటున్నాడు. పేపర్లో మెన్షన్ చేసినా పెట్టించేస్తుండే ఈ టైంకి, కానీ దాంట్లో కూడా ఇవ్వాలంటుండు. మళ్ళీ పికప్ ప్రాబ్లం అనవసరంగా ఎందుకు అనిపిస్తుంది. చూద్దాం, ఇంకొక 2 నెలలలో అర్థమైపోతుంది. లేదంటే యాక్చువల్లీ నాకు వేరే జాబ్ ఉందని చెప్పినా కదా, ప్రైవేట్ జాబ్, దాంట్లో చేద్దాం అనుకున్నా. కానీ ఇప్పుడు మొత్తానికి నెల్లూరులో వేసిన కృష్ణపట్నం పోర్ట్ల. ఇంతకుముందు 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. అట్లా 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, డాక్యుమెంటేషన్, ఎక్స్పోర్ట్ డాక్యుమెంటేషన్, కస్టమ్స్ వాళ్ళ దగ్గర వేయడం. నా పని అది. ఈ ఫీల్డ్లోకి వచ్చిన
ఎందుకంటే దీంట్లో ఒకటేనా, దాంట్లో డిఫరెంట్, దీంట్లో డిఫరెంట్ మీకు చెప్తా. ప్రైవేట్ జాబ్లో డిఫరెంట్ ఏంది, దీంట్లో డిఫరెంట్ ఏంది మీకు చెప్తారు అన్న. ప్రైవేట్ జాబ్లో ఏంటంటే ఒక టైం ఉండదు, ఆ టైం లోపల పోవాలి, ఆ టైం అయిపోయిన తర్వాత కూడా పని చేయాలి, ఆ టైం అయిపోయిన తర్వాత కూడా పని చేయాలి కంపల్సరీ. ఎందుకంటే అది ప్రైవేట్ జాబ్ ఏమైనా అంటే మనను మళ్ళీ ఇంక్రిమెంట్ టైంలో ఆ టైంలో మనని టెన్షన్ పెట్టేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఏ రాత్రి అయినా నా వర్క్ వచ్చేసి చెప్తున్నాను, నా వర్క్ మొత్తం లాజిస్టిక్స్ డాక్యుమెంటేషన్స్ ఉండే కాబట్టి లైన్ అంటే షిప్ వెజల్ వస్తుంది కదా, ఆ వెజల్ని వచ్చే లోపల మనం అన్ని కంటైనర్కి సంబంధించిన మొత్తం డాక్యుమెంటేషన్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టేసేయాలి, హ్యాండ్ ఓవర్ చేయాలి వాళ్ళకి. అట్లా అంటే ఎట్లా వర్క్ ఉంటుంది అంటే మాది ఇప్పుడు ఒక 2-3 గంటల వెజల్ వస్తుందంటే 2-3 గంటల వెజల్ వస్తుందంటే అప్పుడు మనకు కంటైనర్ అప్లై చెప్తారు. అట్లాంటి టెన్షన్ జాబ్ నుంచి వచ్చి కాకపోతే దాంట్లో ఏంటంటే ఒక రెస్పెక్ట్ అనేది దొరుకుతుందా, అది రెస్పెక్ట్ అంటే ఒక ఆఫీస్కి పోతున్నాం కదా అని అది మాత్రం ఉంటుంది, దాని తప్ప ఇంకేం ఉండదు. ఫ్యామిలీకి టైం ఇవ్వడం, అసలు టైం ఇవ్వడం అంటే ఇంపాసిబుల్ అనుకో. ఇక రాత్రి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోవాలి. అది ఫ్యామిలీకి టైం మాత్రం కావాలంటే సొంత బిజినెస్ పెట్టుకుంటే ఈ క్యాబ్ ఫీల్డ్లో అంటే ఏదైనా ఉండని బిజినెస్ పెట్టుకుంటే, స్మాల్ బిజినెస్ అంటే ఫ్యామిలీకి టైం ఇచ్చామన్నా. కానీ ప్రైవేట్ జాబ్లో మనం టైం ఇవ్వడం ఎట్లా అంటే అణిగిమణిగా ఉండాలన్నా. ఎక్కువ మాట్లాడినామంటే మనం ఎట్లా అంటే ఒక శత్రువుని చూసినట్టే చూస్తారు. ఇక మనం మంచి గురించి చెప్పినా మనకు అది ఉల్టనే పడుతుంది, అర్థమైందా. మనం మంచి గురించి చెప్పినా సంబంధం లేదు, ఉల్టనే అయితే పడుతుంది మనకి మళ్ళీ ఎప్పుడు చూపిస్తుంది అంటే మన రిపోర్ట్ కార్డులో ఎప్పుడైతే మనకు ఇయర్ ఉన్నప్పుడు మనకు ఇట్లా ఇంక్రిమెంట్ టైం వస్తుందిగా అప్పుడు మనకు పాయింట్ అన్నీ వెళ్తాయి అనమాట. అంటే అందరి దగ్గర ఒకలాగా ఉండరు. కాకపోతే నా 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ ఎందుకు వచ్చినా అంటే కారణం గాచారం కాదు, సమ్ వర్క్ ఒక ఆయన హ్యాండ్ ఇచ్చింది కాబట్టి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి వర్క్ చూసుకొని చేసేవారు. అప్ అండ్ డౌన్ అతను అయితే లేకుండే, ఫ్రైడే సాటర్డే హాలిడే ఉంటుండే. సాటర్డే ఫ్రైడే ఏం చేస్తుండే, ఫ్రైడే రోజు నెల్లూరు నుంచి బస్ ఎక్కి ఇక్కడికి వచ్చేస్తుండే. వచ్చిన తర్వాత మళ్ళీ సాటర్డే రోజు ఆ వర్క్ చేసుకుని మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉంటుండే. కంటిన్యూ చేయకపోతే నేను ఎట్లయితే సండే మళ్ళీ రిటర్న్ అయ్యగానే మళ్ళీ మనోడు వేరే పని చేసుకుంటూ కూర్చోబెడుతుండే. అట్లయితే కాదని చెప్పి ఏం చేసిన, మొత్తానికి రిజైన్ పెట్టి ఇక్కడ వచ్చిన తర్వాత ఒక వేరే కంపెనీలో చేసిన, అక్కడ ఒక 2 సంవత్సరాల దాకా చేసిన. కాకపోతే ఇంట్లో చెప్తున్నా కదా, 1 మ్యాన్ ఆర్మీ నేను 1 మ్యాన్ ఆర్మీ. ఎందుకు చెప్తున్నా అంటే నేను ఫేసెస్ అయినా నా ప్రాబ్లం ఏందో అనేది మీకు కూడా అక్కడ నుంచి వస్తుండొచ్చారు. కాకపోతే ఎవరిపైన మాత్రం డిపెండెంట్ ఉండకుండా, ఎవరు ఇది చేస్తారని అది చేస్తారని ఎవరిపైన డిపెండ్ అయ్యి మాత్రం మీరు మాత్రం ఏవి స్టెప్ మాత్రం తీసుకోకండి. ఎవరిని నమ్మకండి. చెప్పాలంటే మీకు కజిన్ ఎవరు ఎక్కువ మీకు నమ్మక ఉంది అంటేనే నమ్మండి తప్ప లేకుంటే ఎవరిని అసలు నమ్మది అవసరం లేదన్నా. లేదా మీరు అట్టు కాకుండా అయిపోతారు. మీ లైఫ్ అనేది ఒక్క స్టెప్ అలా లాంగ్ స్టెప్ వల్ల మీ లైఫ్ అంతా మొత్తం అది అయిపోతుంది. ఏమవుతుంది అంటే స్పాయిల్ అయిపోతుంది. ఎట్లా అంటే మేనేజ్ చేయలేం. మెయిన్ ఫైనాన్షియల్ దగ్గర మాత్రం ఎవరిని నమ్మకండి. మీకు అంటే మీకు అట్లా అంటే మీరు తప్పర్థం చేసుకోండి. మీ దగ్గర ఉంటే మీరు చేయగలుగుతారా అంటేనే చేయండి తప్ప వీళ్ళు చేస్తారు కదా, వీళ్ళ సపోర్ట్ ఉంది కదా అని చెప్పి మాత్రం ఏ స్టెప్ మాత్రం వేయకండి. నేను అందుకే చెప్తుంటాను 100 సార్లు. ఎందుకంటే లోన్లు తీసుకొని నేను ఆల్రెడీ ప్రాబ్లమ్స్ మనకు తెలుస్తుంది ఏందనేది. నా లేక మాత్రం సఫర్ కాకండి. ఎవరు రాడు, మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు రారు, మనమే ఎదుర్కోవాలి దాన్ని, అంతే తప్ప ఇంకేం లేదు. దయచేసి మ్యాక్సిమం టు మ్యాక్సిమం లోన్లను అవాయిడ్ చేయండి, మ్యాక్సిమం టు మ్యాక్సిమం. అందుకే సెకండ్ హ్యాండ్ కార్, వైట్ కార్ తీసుకొని మీరు దీన్ని ఎల్లో బోర్డులో కన్వర్ట్ చేయండి. ఎందుకంట అందుకే చెప్తాను. కాకపోతే లోన్లు అవాయిడ్ చేసుకుంటే లైఫ్ కొద్దిగా మంచిగా ఉంటుంది అన్న. లేదంటే మనం చెప్తున్నాం కదా, మనం ఎంత ఉరికినా ఎంత చేసినా ఉరుకుతూనే ఉండాలన్న. డబ్బులు ఇంకా ఉరికి మనం ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం కానీ ప్రజెంట్ అంతా నాశనం అయిపోతుంది. ఎట్లా అంటే అది ఏం చేయలేని స్థితిలో ఉంటాం. మొత్తం ఇక ఫ్యూచర్ గురించి ఆలోచించాలి అంతే. అరే కట్టకపోతే ఈఎంఐ కట్టకపోతే వాడు కట్టకపోతే చీట్లు కట్టకపోతే ఆంది ఇట్లనే ఉంటుంది. కాకపోతే నేను ఒకటి నా లైఫ్లో నేను మిస్టేక్ ఏం చేసిన అంటే ఉన్న దాంట్లో ఉండకుండా దాన్ని పెద్దోళ్ళు ఉంటే చెప్పరానా, ఎంత ఉందో దుప్పిట అంతే కప్పుకోవాలి, ఎక్కువ చాలాసేపు బయట ఏదో అంటే సామెత ఉంది కదా, అంతే ఉండాలన్నా. కాకపోతే మన అత్యాశల వల్ల మన మిస్టేక్ వల్ల అసలు ఎవరు మిస్టేక్ కాదు, అసలు చెప్పాలంటే మన మిస్టేక్ మనం చేసుకుంటున్నాం కాబట్టి దాన్ని కంపల్సరీ భర్తీ చేయాలి. ఏం చెప్తున్నా నాకు అర్థం కానీ ఎక్కువ చెప్తున్నాను. దయచేసి మాత్రం నూలు మాత్రం తీసుకోకండి, ఎవరిపైన డిపెండెంట్ ఉండకండి. యాజ్ ఆన్ పాసిబుల్గా మీ అంతలో మీరే ట్రై చేయండి. సెకండ్ హ్యాండ్ కార్ అన్నా ఏదైనా కానీ కొత్త లోన్ తీసుకొని కార్లు తీసుకోవడం మాత్రం దయచేసి చేయకండి. మీ అందరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఓకేనా. ఇంకా ఏమైనా తప్పు మాట్లాడడం చెప్పండి, క్షమించండి. కాకపోతే నేను చెప్తున్నా కదా, 1 మ్యాన్ ఆర్మీ అంటే మీరు అన్నీ అర్థం చేసుకుంటారా. అసలు నేను ఎక్కడి నుంచి వచ్చినా ఏంది వచ్చినా అనేది నాకు తెలుసు. ఎవరితో కొట్లాడినా అంటే కొట్లాడు కాదు,
ఎక్కువ నుంచి స్ట్రగుల్ అయ్యి వచ్చిన ఏ నుంచి ఒక 800 జీతం నుంచి దగ్గర దగ్గర 30,000 జీతం దాకా పోయినా. 30,000 జీతం అంటే పిఎఫ్ కట్టి 25,000 జీతం దాకా వచ్చిన. దాని తర్వాత ఎగ్గీతం పడిపోయినా మళ్ళీ. ఎందుకంటే నాకు పడిపోయినందుకు నాకు అంటే ఎట్లా తక్కువ జీతం నుంచి వచ్చినా అన్ని చూసినా కాబట్టి మనం ఎదుగుతున్నాం కాదు, ఎదగడం కాదు, కొన్ని రోజులు టైం పడుతుంది. కాకపోతే ఆ టైంలో పట్టిన ఒకదానికి ఇప్పుడు షార్ట్ పడుతుంటే ఎట్లుంటుందని చాలా ఖతర్నాక్ ఉంటుంది. అదే దాని గురించి అని అంతే తప్ప ఈ జాబ్ పోయింది కదా ఇట్లా అని లేదన్న నాకు. కాకపోతే నాకు ఒక కాన్ఫిడెన్స్ ఏముందంటే రాగలుగుతా, పైకి అయితే మళ్ళీ రాగలుగుతా. కాకపోతే ఆ టైం ఎట్లుందంటే నాది రాలేకపోతున్నా. ఒకదాని వెనకాల ఒకటి పడుతుంది. లాస్ట్ 2 years నుంచి అయితే వద్దామనుకుంటున్నా ఇంకోటి పడుతుంది, ఇంకోటి వస్తుంది. అట్లా దానివల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లం అట్లా సెట్ అవుతుంది. అందుకే మీకు చెప్తుంటానా, ఫైనాన్షియల్ చూసుకొని బ్యాక్గ్రౌండ్ చూసుకొని కార్ తీయండి, లేకపోతే తీయకండి. ఓకేనా? మనం ఫ్యూచర్ చూస్తున్నాం కానీ ఫ్యూచర్లో మనకు ఎవరు సపోర్ట్ చేయడానికి ఏమైనా ప్రాబ్లం వస్తే మనమే చూసుకోవాలి. ఎవరైనా కానీ మనమే చూసుకోవాలి. అదృష్టవంతులు ఎవరైనా సపోర్ట్ ఇచ్చారంటే ఫ్యూచర్లో ఏమైనా మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే బ్యాక్ సపోర్ట్ ఇచ్చారని మాత్రం వాళ్ళని మాత్రం మీ నమ్మకం ద్రోహం మాత్రం చేయకండి. అరే మనం అయిపోయింది, అవసరం అయిపోయింది, చలో ఇక ఇన్ని డేకేజ్ అయిందని అట్లా మాత్రం చేయకుండా. అట్లాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం ఈ కాలంలో. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు షేర్ చేస్తున్నా అంటే చెప్తున్నాను, చాలా ఎట్లా అంటారంటే ఒక పీక్లో అయిపోతుందా అంటే మరీ టూ మచ్ అయిపోతుంది. టూ మచ్ ఇది మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు వెళ్ళకపోతే వెళ్ళదు. కాబట్టి ఒంట్లో బాగాలేదు లాస్ట్ వీక్ నుంచి, ఎవరున్నారు ఏం లేదు, మనమే చేయాలి, మళ్ళీ మనమే కావాలి అని మనమే చేసుకోవాలి. చెప్తున్నా, బ్యాక్ సపోర్ట్ లేకపోతే మాత్రం మీరు మాత్రం కొత్త కార్లు తీసుకోకండి. చలో ఈడున్నాడు ఈడు చూసుకుంటాడు, ఆడు చూసుకుంటాడు మాత్రం అనకండి. మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ అందరికీ ఒక ట్యాక్సీ డ్రైవర్ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి నా లేక మాత్రం మీరు లైఫ్ని స్పాయిల్ చేయకండి. ఫ్యూచర్ గురించి ఆలోచించి ప్రజెంట్ మాత్రం ఓడగొట్టకండి. ప్రజెంట్ ఓడగొట్టుకున్నా అంటే ఫ్యూచర్ రేపు ఏముందో ఏం లేదు మనకే తెలియదు అన్న. ఎందుకు అనవసరం ఫ్యూచర్ గురించి ఉరుకుతున్నారు నాకు అంటే నేను ఉరికినా, నేను బోర్ల బొక్కలు పడినా, దాని గురించి మీకు చెప్తున్నా. ఫ్యూచర్ గురించి మాత్రం ఆలోచించి ఎక్కువ బర్డన్ తీసుకొని మాత్రం తీసుకోకండి. ఒక ఫ్యూచర్ గురించి ఆలోచించి ఒక లిమిట్ ప్రకారంగా ఆలోచించండి, దాని ప్రకారంగా స్టెప్ వేయండి, దాని ప్రకారంగా వెళ్ళండి. కానీ ఓవర్ ఫ్యూచర్ మాత్రం ఇప్పుడు జగ ఉంది, జగ నుంచి ఇల్లు కట్టాలంటే ఇప్పుడు జీగా సరిపోతుంది. G+1 అవసరం లేదు. మీకు ఉండడానికి ఇల్లు కావాలి, అదొక కళ ఉండాలి కంపల్సరీ. మనిషికి అంటప్పుడు ఉండాలి కళ. కాకపోతే ఇంకా డబ్బులు వేస్తే మనకి ఇంకా G+ వస్తుంది, కిరాయి వస్తుంది కదా. ఆ ఆశలు మాత్రం వద్దు, నా లెక్క మాత్రం చేయకండి. నేను చేసిన మిస్టేక్ అదే. ఉన్న దాంట్లో చేయలేదు నేను. ఒక జీతం సరిపెట్టుకునే G+1 కట్టి అంటే నా ప్రాబ్లం వేరా. నాది ఏంటంటే నేను ఫ్యూచర్ గురించి ఆలోచించిన, అదే ఫ్యూచర్ గురించి ఆలోచించి నేను అట్లా చేసినా. కానీ ఇప్పుడు ప్రజెంట్ కూడా అవుతున్నది. అది ఆ మాత్రం పనులు చేయకండి. దయచేసి ఉన్న దాంట్లో చదివి పెట్టుకోండి. మ్యాక్సిమం ఎదుటోళ్ళని ఉంచుకోకుండా మీరు ఆడు కారు ఉన్నాడు కదా, ఇక మనం కూడా కారు తీద్దాం, ఇక ఈడ అపార్ట్మెంట్ తీసుకుంది కదా మనం కూడా అపార్ట్మెంట్లో తీసుకుందాం. వద్దని ఆ పోల్చడం మాత్రం వద్దు. నేను దయచేసి చెప్తున్నా, మన పిల్లలని మన ఇంట్లో మన మదర్ ఫాదర్ని చూసుకుంటే చాలు. ఎవడో ఈడొచ్చిన ఎవరితో అల్లే ఉంటాయి. కానీ మన ఎదురు కంపేర్ చేసుకోండి. అరే మన దగ్గర బైక్ ఉంది, ఎదురు దగ్గర సైకిల్ ఉంది కదా, మన ఆంది ఇట్లా మనకన్నా తక్కువ ఉన్నాను కంపేర్ చేసుకోండి. అరే దేవుని దయతో ఆయనకన్నా కొద్దిగా ఎక్కువనే ఉంది కదా అట్లా కంపేర్ చేసుకోండి తప్ప మీరు మాత్రం ఇక ఆయనకి కారు ఉంది, ఆయనకి ఇక బుల్లెట్ ఉంది, ఆయనకి ఇక ఎక్స్ట్రా ఉన్నాయి, మనకేమున్నాయి అని చెప్పి అప్పులు చేసి తీసుకునే అవసరం లేదు. ప్లీజ్ అన్న, దయచేసి ఉన్న దాంట్లో సంతోషంగా ఉండండి, అతి ఆశ మాత్రం పోకండి. ఇది ఒక డిఫరెంట్ అని చెప్తున్నా. ఎందుకు షేర్ చేస్తున్నా అంటే మళ్ళీ చెప్తున్నా, పదే చెప్తున్నా. విషయం అట్లా అయిపోయింది. మైండ్ ఆలోచించి ఎక్కువ కూడా ఆలోచించద్దు. ఓకేనా? బాయ్. నాకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, లేదు. కాకపోతే ఇది ఓన్లీ ఫర్ నేను చేసిన మిస్టేక్ చేసిన ఎన్ని ఇయర్స్ నుంచి 800 జీతం అన్న. మీరు నమ్ముతారా నమ్మరా? 800 జీతం అంటే నేను ఎప్పటి నుంచి పనిచేస్తున్నా మీకు అర్థమయ్యే ఐడియా ఉండాలి. 30,000 దాకా వచ్చినా మళ్ళీ ఒకదం పడిపోయినా, మొత్తం కిందికి పడిపోయినా మళ్ళీ పైకి వస్తా, ఆ నమ్మకం ఉంది. కాకపోతే టైం కావాలి అంతే, ఇంకేం లేదు. దయచేసి నా లేక మాత్రం మిస్టేక్ చేయకండి. మీరు అక్కడ ఇంట్లో మాత్రం వన్ మ్యాన్ ఆర్మీ ఉన్నట్టే మాత్రం ఇవన్నీ అప్పులు చేసే అవసరం లేదన్నా. ఉన్న దాంట్లో మ్యాక్సిమం సరిపెట్టుకోండి. ఓకేనా? మెయిన్ క్రెడిట్ కార్డుల దగ్గర కూడా పోకండి. మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. దానివల్ల యూజ్ చేస్తూ ఎట్లా యూజ్ చేయాలో అట్లానే యూజ్ చేయాలి. కానీ ప్రతి దానికి క్రెడిట్ కార్డు మాత్రం వాడకండి. ఓకేనా? బాయ్ అన్న, గుడ్ నైట్. మళ్ళీ రేపు కలుద్దాం రేపటి వీడియోలో. బాయ్.